నూతన సంవత్సరం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు రాష్ట్ర గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ పాది శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా తెలంగాణలోని గోదావరి నది తీర ప్రాంతాల్లోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. నూతన సంవత్సర పర్వదినం రోజు ఈరోజు 2026 తెలంగాణ రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ఏదైతే గొప్ప సంకల్పంతో శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం కానీ, సమ్మక్క సారలక్క తల్లి యొక్క మేడారాన్ని గద్దలను పునర్నిర్మాణం చేయడం కానీ, అదేవిధంగా గోదావరి తీర శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రము, కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారు, అదేవిధంగా శ్రీ రామచంద్రుడు భద్రాద్రి, గోదావరి తీరాన ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా రాబోయే గోదావరి పుష్కరాలకు గొప్ప సంకల్పంతో దానిలో భాగంగా మన తెలంగాణ ప్రజల యొక్క ఇలవేల్పు మా కులదైవం శ్రీ రాజరాజేశ్వర యొక్క స్వామివారి ఆలయాన్ని గొప్పగా నిర్మాణం చేసే విషయం లోపల మా స్థానిక శాసన సభ్యులు సహచర మిత్రులు మా ఆది శ్రీనన్న గారి నేతృత్వంలో ఒక మాట మాట్లాడినారు. ఈ యొక్క పండుగ సందర్భంగానే మనవి చేసుకుంటున్నా. మా ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రానికి నిధులు అడిగినప్పుడు ఒక మాట చెప్పినాడు ముఖ్యమంత్రి గారు, లక్ష్మణ్ కుమార్ మరి వెల్ఫేర్ మినిస్టర్ గారు నేను చెప్తున్నా, ఫస్ట్ రాజరాజేశ్వర స్వామికి సంబంధించిన ఆలయాన్ని పూర్తి నిర్మాణం నిధులు పూర్తయిన తర్వాత నెక్స్ట్ కొండగట్ట అంజన్న, ధర్మపురి లక్ష్మణస్వామి ఈ యొక్క జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఆనుకొని కోట్లింగాల వరకు అన్ని విధాల నిధులు ఇస్తానని చెప్పేసి ఇచ్చినట్టు మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట 6 గ్యారంటీ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి ఆ రాజరాజేశ్వర స్వామి, ఆ భీమేశ్వర స్వామి అన్ని విధాల అండగా ఉండి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే శక్తిని ప్రభుత్వానికి ఇవ్వాలి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్పి మంత్రివర్గానికి, అదేవిధంగా ప్రభుత్వానికి సహచర శాసనసభ్యులకు, ఎమ్మెల్సీకి, ప్రభుత్వానికి అందరికీ కూడా ఆ ధైర్యాన్ని ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఆ స్వామివారు ఈ నూతన సంవత్సరంలో భీమేశ్వర స్వామి, ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వదించాలి, అండగా ఉండాలి. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్ప నిర్ణయం తీసుకోలే. ఈరోజు ఒక భారతదేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులు శ్రీ శ్రీ విధిశేఖర స్వామి గారు అంటే ఆది శంకరాచార్యులకు సంబంధించిన మఠం, ఆ గొప్ప స్వామివారి చేతుల మీదుగా నిజంగా ఈసారి నేను శాసనసభ్యులు గెలవబోతుండడం, ఆ స్వామివారి లక్ష్మణస్వామి దయతో మా ధర్మపురి ప్రజలతో మంత్రి కావడం, మా సీనన్న ఈ వేములవాడ ప్రజలతో గెలుపొంది ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మా సీనన్న చేతుల మీదుగా వారి ఆధ్వర్యంలో జరగడం అనేది సహచర మిత్రుడిగా నాకు నిజంగా సంతోషం. ఎందుకంటే మా రాజరాజేశ్వర స్వామి మా ఇంటి విలువేలు, ఆ దేవుని యొక్క దయ, ఆ అమ్మవారి దయ ఎప్పుడు చల్లగా ఉండాలి అన్ని వర్గాల ప్రజలకని కోరుకుంటూ ఈరోజు సామాన్యమైన నేను ఈ స్థాయికి వచ్చిన అంటే ఆ రాజరాజేశ్వర స్వామి, ఆ అమ్మవారి దయ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో పట్ల ఆ స్వామివారు అమ్మవారు ఆశీర్వదించాలి, చల్లగా చూడాలి, ఆ ఒక మాట అమలయ్యే విధంగా ఆ శక్తిని ఇవ్వాలని మరొకసారి నూతన సంవత్సరం సందర్భంగా మా మీడియా ద్వారా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా తెలంగాణ ప్రజానికాన్ని మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలు కూడా ఇంత గొప్ప కార్యక్రమం లోపల అన్ని వర్గాల ప్రజలు సహకరించినందుకు కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.